దమ్ముంటే తనపై విచారణకు ఆదేశించాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సవాల్ విసిరారు. తాను ఎలాంటి విచారణకైనా సిద్ధమేనన్నారు. తన విద్యార్థులు గురుకులాల్లోనే కాదు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉంటారని చెప్పుకొచ్చారు. సీఎం అనుకుంటే నేరుగా తనపై విచారణ చేయించవచ్చంటున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. ప్రభుత్వం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పైన చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తోంది. పర్టికులర్గా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన మంత్రులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురుకులాల సెక్రటరీగా ఉన్నప్పుడు ఆయన 99 కోట్ల మేర ప్రజాధనాన్ని వృధా చేశారంటూ చేసినటువంటి కామెంట్స్ పై మనతో మాట్లాడడానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. సార్, మీ మీద కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ 9 కోట్లు కాదు 990 కోట్లు కూడా నేను ప్రజల మీదనే ఖర్చు పెడతా. అది నువ్వు వృధా అనుకుంటే నీ చేతగానితనం, నేనేం చేయలేను. మీ మీద కాంగ్రెస్ పార్టీ విచారణకు ఆదేశించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఐ విల్ బి వెరీ హ్యాపీ. విచారణకు ఆదేశించండి, సిబిఐ విచారణ చేయండి, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ చేయండి, అదేవిధంగా సిఐడి విచారణ చేయండి. మీకు నేను తప్పు చేసినట్టుంటే కేసులు పెట్టండి. అబ్సల్యూట్లీ ఆ పిల్లల జీవితాల కోసం, ఆ పిల్లల భవిష్యత్తు కోసం, పేద పిల్లలు పేదరికం సంఖ్యలు పెంచడం కోసం నేను జైలుకు పోవడం కూడా సిద్ధమే. మీరు ప్రధాన ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా గురుకులాల పాఠశాలలో చదువుతున్న చాలామంది పిల్లలు స్వారో గ్రూపుగా ఏర్పడి అక్కడి నుంచి సమాచారాన్ని మీకు అందిస్తున్నారు. మీరు దాన్ని రెచ్చగొట్టే విధంగా బీఆర్ఎస్ పార్టీకి అందిస్తున్నారు అనేది కూడా వాళ్ళు చేసిన ప్రధానమైన ఆరోపణ. గురుకులాల్లోనే కాదు రాజేష్ గారు, ఈ స్వేరోలు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్నారు, గుజరాత్ నుంచి బెంగాల్ దాకా ఉన్నారు, అమెరికాలో ఉన్నారు, ఆస్ట్రేలియాలో ఉన్నారు, లండన్లో ఉన్నారు. అందరితో నేను మాట్లాడతా. నేను ఆ బిడ్డల గురించి రాజకీయాల్లోకి వచ్చి ఆ బిడ్డల గురించి నేను ఉద్యోగాలకు వచ్చి నేను అకారణంగా ఎవరిని నిందించాను. నేను ఇప్పటికి కూడా చెప్తున్నా, మా ఆరాటం అంతా తెలంగాణలో ఉండే పేద బిడ్డలు సురక్షితంగా ఉండాలి, సజీవంగా ఉండాలి, అద్భుతంగా బతకాలి, మేము బతికిన దానికన్నా గొప్పగా బతకాలని తప్ప నేను మళ్ళీ చెప్తున్నా, రాజకీయం కాదు ఇది. ఆ పిల్లల ప్రాణాల కోసం ఆరాటమే. వాళ్ళు నాకు ఎవరైనా సమాచారం ఇస్తున్నట్టు నా ఫోన్ తీసుకోండి భయ్యా, నా ఫోన్ కాల్ తీయండి, నా సిడిఆర్ చేయండి. మీ దగ్గర ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉన్నది, మీ దగ్గర పోలీస్ వ్యవస్థ ఉన్నది, విజిలెన్స్ వ్యవస్థ ఉన్నది. నా ఫోన్ కాల్ చేసి ప్రజల ముందర పెట్టి నాతో ఎవరు మాట్లాడినరు? ప్రభుత్వ విచారణకు ఆదేశిస్తే మీరు సహకరిస్తారా? బరాబర్ సహకరిస్తా. నాకు రికార్డులు ఉన్నాయి. రేవంత్ రెడ్డిని పొమ్మను, నేను ఆయనలాగా 3 మంత్రుల ముందర పెట్టి చదురాని వాళ్ళని తీసుకొచ్చి గాంధీ భవన్లో కూర్చోబెట్టి వాళ్ళతోని అవాకులు చెవాకులు ఆ నిరాధార ఆరోపణలు చేయించే ఆ పిరికిపద పని నేను చేయను. బరాబర్ ఓపెన్ చెప్తున్నా. రేవంత్ రెడ్డి, నువ్వు పోయి మరి సంక్షేమ పాఠశాలలో సంక్షేమ భవన్లో కూర్చొని ఆ రికార్డులు అనేది నేను ఎంతమంది డాక్టర్లను తయారు చేసినా, ఎంతమంది ఇంజనీర్ని తయారు చేసినా, నా పర్సనల్ అకౌంట్లోకి ఎన్ని వేల కోట్లు వచ్చినాయి, ఎన్ని బంగ్లాలు నా దగ్గర ఉన్నాయి, ఎన్ని ఎకరాల భూములు నేను కొన్నా, ఈ పిల్లల పుట్టగొట్టి అవన్నీ కూడా తీసి ప్రజలకు ముందర పెట్టు. చివరిగా చెప్పండి, ఇందాక మీరు ప్రెస్ మీట్ కండక్ట్ చేశారు. మీ పక్కన కూర్చున్నప్పుడు బాల్క సుమన్ గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అసెంబ్లీలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురుకులాల సెక్రటరీగా ఉన్నప్పుడు చాలా చోట్ల ఇబ్బందికర పరిస్థితులు. బాల్క సుమన్ గారిని అడిగారు, ఆయన నా పక్కన కూర్చొని మాట్లాడిండు కదా, ఆయన ఏం మాట్లాడిండు, ఆయన ఏం చెప్పిండు? కాంగ్రెస్ పార్టీ అంటుంది సార్. అవును, ఆమె అదే వాళ్ళ అవగాహన రాహిత్యం, వాళ్ళకి తెలియదండి, చేతగానితనం, అందుకొరకు ఇట్లా మాట్లాడుతున్నారు. బాల్క సుమనే కదా మాట్లాడింది. ఆయన ఏమన్నాడు? కొండా సురేఖ మీరు ఏం అల్టిమేట్? నేను మళ్ళీ చెప్తున్నా, మతి స్థిమితం లేని మాటలు బంద్ చేయండి. మీరు మంత్రి పదవికి రాజీనామా చేయండి. తెలంగాణ సమాజం మిమ్మల్ని తిరస్కరించింది. సుండా సురేఖ గారు, మీరు దయచేసి రాజీనామా చేయండి, మీకు అర్హత లేదు. రైట్. మొత్తానికి ఒకవేళ గురుకులాల సెక్రటరీగా తాను పనిచేసిన రోజుల్లో అవినీతి అక్రమాలకు పాల్పడితే దేశంలో ఉన్నటువంటి ఏ నిఘా వ్యవస్థ నుంచి అయినా, ఎలాంటి చట్టపరమైనటువంటి సంస్థ నుంచి అయినా తనపైన విచారణ చేసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉంది, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది. సో తన విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశిస్తే సహకరించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్తున్న పరిస్థితే కనిపిస్తుంది. కెమెరామెన్ మధుతో రాజేష్ ఏవినాం.